సో తెలంగాణలో లైట్ బీర్లు బంద్ అని చెప్పేసి అని అంటున్నారు కదా, సో ఏంటి మరి పరిస్థితి ఎలా ఉండబోతుంది నెక్స్ట్? అంటే చాలా మందికి బాధ కలిగిన విషయం అన్న. ఎందుకంటే చాలా మంది బీర్లు ఎక్కువ, కేఎఫ్ లైట్ కూడా చాలా మంది ఎక్కువ. ఎందుకంటే కేఎఫ్ బీ స్ట్రాంగ్ కన్నా కూడా కేఎఫ్ లైట్ తక్కువ కాస్ట్ ఉంటుంది. సో అందరు కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు యూత్ పండుగ అంటే ఏంటన్నా సో సహజంగా తినటం తాగటం కాబట్టి ఆ తాగే ప్రాసెస్లో కేఎఫ్ లైట్ అనేది చాలా మందికి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ రేషియో కూడా మీరు చూసుకుంటే కేఎఫ్ లైట్ ఎక్కువ కొంటారు. అవును కదా, ఫుల్ ఫెస్టివల్ మొత్తం ఏంటంటే యూత్ మొత్తం మత్తులో మునిగిపోతారు కాబట్టి సో వాళ్ళకి ఏంటంటే చాలామంది వాళ్ళు పెద్ద పెద్ద బ్రాండ్లు తాగినప్పుడు కూడా చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు కేఎఫ్ లైట్ ఎక్కువ తాగుతారు కాబట్టి సో ఆ టైంలో ఇప్పుడు చాలామంది హట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు అవునని కాదన్నా బడ్జెట్ స్టేట్ బడ్జెట్ పెరగాలంటే మద్యం ధర ఎక్కువ అవుతుంది. మద్యం ఎక్కువ సేల్ అయితే మాత్రం ఆ స్టేట్ బడ్జెట్ బాగా ఇంక్రిమెంట్ ఉంటుంది కాబట్టి సో అట్లాంటి టైంలో ఇట్లాంటి కేఎఫ్ లైట్ తగ్గించడం అనేది కొద్దిగా బాధ కలిగింది. నేనైతే తాగను, కానీ నాకు వచ్చిన సినారియో చూసుకుంటే మాత్రం కొద్దిగా అయితే చాలామంది ఫ్యాన్స్ అంటే చాలామంది కేఎఫ్ లైట్ ఫ్యాన్స్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది అన్న. సో రేటు గురించే ఇట్లా కంపెనీ తెలంగాణ వాటికి ఆపేస్తారు అని చెప్పేసి అని అంటున్నాను. ఉండొచ్చు అన్న. నాకైతే చాలామంది అన్నారు కేఎఫ్ లైట్ తాగే వాళ్ళందరూ కూడా చాలా దెబ్బేసాడరా మన రాజకీయ అధినది అని అది అన్నారు. ఛాన్స్ ఉంది అంతేగాని ఇప్పుడు ఇక్కడ లేకుండా పక్కకు వెళ్ళి తెచ్చుకుంటారు అంతే కదా. వాళ్ళు మద్యానికి బానిసలు వాళ్ళందరూ. సో వాళ్ళు ఒక యుద్ధం చేస్తున్నారు అనమాట, లివర్కి దానికి యుద్ధం చేస్తారు కాబట్టి వాళ్ళు ఇంత దూరమైన వెళ్ళే ఛాన్స్ అవుతుంది. చెప్పలేము, డబ్బు ఉన్నోడు దానికన్నా మెట్టికి వెళ్తాను. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు మాక్సిమం అంతా కేఎఫ్ లైట్ ఎక్కువ తాగుతారు కాబట్టి వాళ్ళు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాళ్ళకి కొద్దిగా డబ్బులు ఆడేసి కేఎఫ్ స్ట్రాంగ్ తాగే ఛాన్స్ ఉంది. బట్ ఇదేంటంటే ఫెస్టివల్ కు ముందే చేస్తున్నారు, ఇది కొంచెం డిసప్పాయింటింగ్ ఉంటుంది. సో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు లేదు, నువ్వు ఎక్కువ డిసప్పాయింట్ అవుతున్నావు. వాళ్ళు ఎక్కువ నువ్వు చాలా డిసప్పాయింట్ అవుతున్నావు. యాంకర్ గారు చూడే అంటే యాంకర్ చాలా బాధపడుతున్నాడు. రేవంత్ రెడ్డి సార్ దయచేసి కేఎఫ్ లైట్ని మరీ తీసుకురావాలని ప్రత్యేకంగా తను కోరుకుంటే కాబట్టి తీసుకురావాలని కోరుకుంటున్నాను.